నేను కొయిలగూడ మండలం ఇరిగేషన్ ఏం మాట్లాడుతున్నాను. ప్రస్తుతం కొయిలగూడ మండలం గ్రౌండ్ వాటర్ టేబుల్ చూసుకుంటే 79 మీటర్ల కిందకి, అంటే అట్టడుగున ఉంది. జిల్లా కాదు రాష్ట్రం మొత్తం చూసుకున్నా కానీ కొయిలగూడ మండలం ఈస్ట్ పొజిషన్లో ఉంది. దానికి జిల్లా కలెక్టర్ గారు ఒక ప్రణాళిక రెడీ చేయమన్నారు. దాని భాగంగానే మొత్తం మ్యాప్లో ఉన్న అన్ని చెరువులు కూడా మేము ఫైండ్ అవుట్ చేసి గొలుసు కట్టులన్నీ కూడా తయారు చేస్తున్నామండి. ఏ చెరువు నుంచి ఏ చెరువుకి లింక్ ఉంది, ఏ చెరువులు ఆక్రమణలో ఉన్నాయి, దానివల్ల ఎక్కడెక్కడ ఇబ్బంది అవుతుంది, అవన్నీ కూడా ఇప్పుడు రిమూవ్ చేయడానికి మేము ఒక పథకం తయారు చేస్తున్నాం. అందులో భాగంగా చాలా వరకు చెరువులు ఫైండ్ అవుట్ చేసాం. అవన్నీ కూడా ఎంక్రోచ్మెంట్ అయిపోయి మొత్తం ముసుగుపోయినాయి. అవన్నీ కూడా మండల తహసీల్దార్ గారు, మేము, ఇంకా అగ్రికల్చర్ అందరూ కలిసి సమిష్టిగా మొత్తం అన్నీ ఓపెన్ చేసి కొయిలగూడ మండలం యొక్క భూగర్భ జలాలు పెంచడానికి మా శక్తి, మా సాయశక్తిలో మేము ప్రయత్నం చేస్తున్నాం. ప్రణాళికలు అయితే రెడీ అవుతున్నాయి. ప్రస్తుతానికి ఎస్టిమేట్లన్నీ కూడా జిల్లా కలెక్టర్ గారికి పంపించడానికి సిద్ధమైనాయండి. డబ్ల్యూఏ పరిధిలో ఉంటే డబ్ల్యూఎస్ చేస్తారు, అంటే నీటి సంఘం పరిధిలో ఉంటే నీటి సంఘం వాళ్ళు చేస్తారు. ఎన్ఆర్జీఎస్ దగ్గర ఫండ్స్ ఉన్నాయి కాబట్టి ఎన్ఆర్జీఎస్ పరిధిలో ఉన్నాయి, ఎన్ఆర్జీఎస్ వాళ్ళు చేస్తారు. ఇంకా కాంక్రీట్ టూర్ రిపేర్లు, కల్లింగ్ రిపేర్లు మరియు ఈ కుమ్ము కాలువలు ఏవైతే ఉన్నాయో అవి మిషనరీతో చేయాలి. అవన్నీ కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ టేకప్ చేస్తుందని తెలియజేస్తుంది.